శృంగి రాజును శపించిన విషయం తక్షకుడు విని సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. ఇక్కడ రాజు తక్షకుని విషాగ్ని జ్వాలలతో తనకు 7వ రోజున చావు తప్పదని తెలుసుకుని భూలోక భోగాలు స్వర్గలోక భోగాలు అసహ్యములు తుచ్చములు అని భావించి రాజ్యం వదిలి నిరాహార దీక్ష చేయ సంకల్పించాడు. తులసీదళాలతో కూడిన నారాయణుని పాదపద్మాల పరాగం కంటే మహోజ్వలంగా ప్రవహిస్తూ దిక్పాలులతో పాటు లోకాలన్నింటికీ సౌభాగ్యం కలిగిస్తూ కలిదోషాలన్నీ తొలగించే గంగా ప్రవాహం లోపలికి పోయి ప్రాయోపవేశంతో ప్రాణాలు విడుద్దామనుకున్నాడు. చిత్తము గోవింద పదాయత్తము గావించి మౌనియై తనలోని తత్తరములేక భూవర సత్తముడు వసించే ముక్త సంగత్వమునన్. ఆ రాజోత్తముడు తన చిత్తాన్ని గోవిందుని పదాయత్తం చేశాడు. మౌనంతో సర్వసంగ పరిత్యాగం చేసి ఏ మనోవైకల్యము లేకుండా మౌని అయి కూర్చున్నాడు. జయ శ్రీకృష్ణ.